అన్న అందరూ ఒకసారి జబోలో గణేష్ మహారాజ్ కి, జబోలో గణేష్ మహారాజ్ కి, జబోలో గణేష్ మహారాజ్ కి. ఎంబై అసోసియేషన్ వాళ్ళు మన గణేష్ని బుక్ చేశారు భయ మనకి ఇక్కడ సుందర్ కళాకారుల. అన్న ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నా అన్న మీరు గణేష్ అయితే? మా వాళ్ళు పెద్దల 50 years పెడతాం. యూత్ బిజినెస్ అనేది 11 సంవత్సరాల నుంచి పెడుతున్నాము. ఇది 11సారి గ్రాండ్ సెలబ్రేషన్ ఉంది కోనపూర్ శ్రీనగర్. ఓకే అన్న, ఇదే అన్న మన గణేశుడు ఈసారి? ఇదే అన్న గణేశుడు కొంచెం అయింది, ఈసారి మొత్తం ఇట్లా భారీ చేసి మళ్ళీ ఎట్లుండబోతున్నా ఈసారి సెలబ్రేషన్స్? మళ్ళా గ్రాండ్ సెలబ్రేషన్ అన్న, మీరు చూడాలి కానీ అవసరం లేదు. అందరు ఇన్వైటెడ్ కదా మన సెలబ్రేషన్స్ కి అయితే? ఏ రోజు అన్న మన గణేష్ తీసే రోజు? లాస్ట్ డే 11th డే రోజు ఏదైతే ఖైరతాబాద్ గణేశుడు వెళ్తుందో అదే రోజు. ఓకే అన్న పేరేనా? శ్రీనివాస్ అన్న లడ్డు ఇప్పిస్తాడు అన్న. ఈసారి ఎన్ని కేజెస్ అన్న మన గణేష్ కి లడ్డు? 101 కేజెస్ అన్న. ఇయర్ 101 ఇప్పిస్తాడు. మొత్తం బస్సు మొత్తం ప్రసాదంలా పంచుతాం. అన్ని లడ్లు 3 లడ్లు ఉంటాయి. ఒకటి 101 ఉంటుంది, 51 kg, 21 kg పూజ చేసి అన్ని పెడుతుంటారు. దాన్ని బట్టి మొత్తం ప్రసాదం మొత్తం. మళ్ళీ ఇంకోటి అమ్మడం అలాంటివి ఉంటాయి. మొత్తం అందరికి ప్రసాదం ఇయర్ నుంచి పెంచుతూ ఉంటుంది సీనా. అన్న ఆర్గనైజర్ అన్న చెప్పనా, మీ టీం ఎంతమంది వచ్చారు మొత్తం గణేష్ చూడడానికి? మళ్ళీ గణేష్ ఏడేడా దోలాడిరు? సీరియా ఏడికి వచ్చారా? ఎంతమంది అన్న మీ టీం మొత్తం? 500 ఇల్లులు మొత్తం కలిసి ఒక్కటే గణేశుడు మొత్తం? 600 ఇల్లుల దగ్గర ఒక్కటే గణేశుడు మొత్తం అందరు? అదే సరే అన్న, ఈసారి నేను కూడా వస్తాను మీ సెలబ్రేషన్స్ కి. చూడొచ్చు మనం అతిపెద్ద భారీ గణేశుడు మనం సుందర్ కళాకార్ షెడ్లో అయితే మనకి విడ్త్ వచ్చేసి 19 feet ఉంది ఈ వినాయకుడు అయితే. మనకు మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఈ వినాయకుడిలో మనకి పూరి జగన్నాథ్ స్వామి మనకు తొండం మీద ఉన్నాడు. మనకు ట్రంక్స్ కూడా చాలా పెద్దగా వచ్చినాయి ఈ వినాయకుడు అయితే. అతిపెద్ద భారీ వినాయకుడు. నెక్స్ట్ మనకు డమరుకం వాయిస్తున్న గణేశుడు. మనకు మొత్తం కోల్కతా స్టైల్ ఆఫ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సేమ్ మనకు కోల్కతా స్టైల్ ఆఫ్ ఎంబ్రాయిడింగ్ చేయడం జరిగింది, కానీ పక్కన వచ్చేసి ఎలిఫెంట్ ఒక హార్స్ అయితే వచ్చింది. మనకి పైన కృష్ణుడు వినాయకుడికి అయితే మనకు సేమ్ మన కోల్కతా స్టైల్ ఆఫ్ ఎంబ్రాయిడింగ్. కానీ చూస్తుంటే రియల్గా చూస్తుంటే గణేశులతో అన్ని నెక్స్ట్ లెవెల్లో తయారు చేస్తున్నారు మనకు సుందర్ కళాకారు వాళ్ళు తెలుసు. ఈ వినాయకుడు మనకు స్టాండింగ్ పొజిషన్లో ఉంది. మనకి చీతా మీద చేయి ఇట్లా పెట్టడం జరిగింది. సేమ్ మన కొండం మీద మనం కోల్కతా స్టైల్ ఆఫ్ ఎంబ్రాయిడింగ్ అయితే చూడొచ్చు. మనం చూడొచ్చు మన సుందర్ కళాకారు షోరూమ్ అయితే చూడొచ్చు మనం అన్ని వినాయకులు. ఈసారి మనకు చాలా మంచి వినాయకులు తయారు చేయడం జరిగింది ఎవ్రీ ఇయర్ లాగానే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.